జీహెచ్ఎంసీ పాలకవర్గం దుబారా ఖర్చు చేస్తోంది. 45 రోజుల్లో పాలక కూడా జల్సాలు చేస్తోంది. కార్పొరేటర్ల స్టడీ టూర్ అని హంగామా చేస్తుంది. పాలకవర్గం ఏర్పడిన వెంటనే చేయాల్సినటువంటి స్టడీ టూర్ గడువు ముగినుండగా చేయనుండడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ పాలకవర్గం తీరు విమర్శలకు దారితీస్తోంది. పాలకవర్గం పదవీకాలం ముగిసే సమయంలో కూడా తీరు మారడం లేదు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సి ఉంది. కొత్తగా కార్పొరేటర్ల స్టడీ టూర్ పేరుతో ప్రజాధనానికి చిల్లు పెడుతోంది. చండీగఢ్, అహ్మదాబాద్ స్టడీ టూర్పై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ మేయర్, కమిషనర్ ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్నారు. స్టడీ టూర్ పేరుతో దుబారా ఖర్చు చేయనుండడం అందుకు కారణం. పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 10న ముగియనుంది. నిజానికి గెలిచిన వెంటనే స్టడీ టూర్ చేయాలి. ఆయా చోట్ల అవలంబిస్తోన్న విధానాల్ని అధ్యయనం చేయాలి. వాటిని ఇక్కడ అమలు చేయాల్సి ఉంటుంది. పదవీకాలం 45 రోజులు ఉందనగా స్టడీ టూర్ చేయడంపై విమర్శలకు దారితీస్తోంది. గతంలో కూడా స్టడీ టూర్ అని చెప్పేసి కార్పొరేటర్లను తీసుకెళ్ళి అక్కడ మున్సిపాలిటీస్ ఎలా వర్క్ అవుతున్నాయి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకెళ్లారు. కానీ ఏది కూడా చేయలేదు. ఒక కమిటీ మాత్రం ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా దాన్ని పక్కకు పెట్టేశారు తప్ప పూర్తి స్థాయిగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ స్టడీ టూర్లు కనిపించట్లేదు. సో ఇప్పుడు ఏదైతే స్టడీ టూర్కి తీసుకెళ్తున్నారో దాన్ని అసలు దేనికి తీసుకెళ్తున్నారు, అసలు వాస్తవానికి ఏమైనా చేస్తున్నారు, లేదంటే జిహెచ్ఎంసీ టర్మ్ ఏమైనా ఇంకా కొన్ని నెలలు పెంచుతున్నారా ఏంటిది అనేది ఎటువంటి అవగాహన లేదు. డబ్బులు మాత్రం వేస్ట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ట్యాక్స్ పేయర్ డబ్బులు అయితే వేస్ట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. జీహెచ్ఎంసీకి ఆదాయం రావడమే గగనంగా మారింది. వచ్చిన ఆదాయంలో సిటీలో చేపట్టాల్సిన పనులు ఎక్కువగా ఉన్నాయి. అందులో కొన్ని ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. అది అలా ఉంటే స్టడీ టూర్ పేరుతో హడావిడి చేస్తున్నారు. పాలకవర్గం తీరును బీఆర్ఎస్ పార్టీ ముక్తకంఠంతో ఖండించింది. గ్రేటర్ పాలకవర్గం వృధా ఖర్చులు మానుకొని నగరానికి పనికొచ్చే పనులు చేపడితే బాగుంటుంది. చివరి 45 రోజులు కూడా ప్రజల మేలు కోసం పనిచేయాలే కానీ దుబారా ఖర్చులు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.